నమస్కారం అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నా ఛానల్ టూటా అవగాహన. అయితే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇవాళ మణిపూరక చక్రం. ఇది శరీరంలో నాభి ప్రాంతంలో ఉండే శక్తి కేంద్రం. ఈ శక్తి కేంద్రం అగ్నితత్వానికి సంబంధించింది. దీన్ని సోలార్ ప్లెక్సిస్ అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణక్రియ మీద, ఆత్మవిశ్వాసం మీద, భావోద్వేగాలను పెంచటం మీద ఇది ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఇది పసుపు రంగులో ఉంటుంది, వెన్నుముకకి అతుక్కుని ఉంటుంది. సో దీంట్లో ఇది 10 రేకుల పద్మం ఆకారంలో ఉంటుంది. అయితే దీని యొక్క లోపాల వల్ల జీర్ణక్రియ తగ్గటం, అరుగుదల తగ్గటం, బ్లాక్ అయిపోవటం, భయం వేయటం, నెక్స్ట్ అజీర్ణాలు ఎక్కువ పెరుగుతాయండి. దీన్ని మెయిన్గా డీయాక్టివేషన్లో ఉంటే భయం, అజీర్ణం, గ్యాస్, అధిక కోపం, అసూయ, నిరాశ దీని లోపం వల్ల కలుగుతాయి. కాలేయము, క్లోమము అంటే ప్యాంక్రియాస్, లివర్ కూడా దీనివల్ల ఇన్ఫెక్షన్కి గురవుతాయి డీయాక్టివేట్ అయితే. దీన్ని యాక్టివేట్ చేసుకునే పద్ధతులు ఏంటంటే సూర్య నమస్కారాలు చేయాలండి. రెండో పద్ధతి నిమ్మరసం, నారింజ రసం, బత్తాయి రసం, అరటి రసం ఇవన్నీ తాగొచ్చు. నెక్స్ట్ పసుపు, వెల్లుల్లి, ఉసిరి, వాల్నట్ ఇవి తినటం వల్ల కూడా మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ సోపు గింజలు, వాము పౌడర్గా చేసి గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. తమలపాకు, ఒక్క, సున్నం కలిపి కిల్లీలా తిన్నా కూడా మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి తినటం వల్ల కూడా మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుందండి. అయితే అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఉండే అగ్నిలింగాన్ని దర్శించి నిద్ర చేసి వస్తే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. అహోబిళం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అక్కడ నిద్ర చేసి వస్తే ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. నమస్కారం.